నువ్వు నా దగ్గర దాస్తున్నావు. నేనేం దాచానమ్మా? నన్ను డబుల్ క్రాస్ చేస్తున్నావు. అలాంటిదేం లేదమ్మా. దీన్నే నటించడం అంటారు. నాకు ఇలాంటివి నచ్చవు. నా దగ్గర నువ్వు ఏం దాయలేవు తులసి. నాకు కోపం వస్తే నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు. మర్యాదగా నిజం ఒప్పుకో. బతికిపోతావు, లేదా నా చేతిలో అయిపోతావు. ఏంటి ఇలా మాట్లాడుతుంది? తను బతికే ఉన్నట్టు నేను మంగకి చెప్పానని అనుకుంటుందా? ఆ అనుమానంతోనే వచ్చిందా? సైలెంట్ గా ఉన్నావేంటి? చెప్తావా లేదా? మంగకు ఏ విషయం చెప్పలేదని చెప్పాలి, లేదంటే నిత్య ఇంకా అపార్థం చేసుకుంటుంది. చెప్పేస్తాను. అమ్మా, అది నిన్న గుళ్ళో మంగ కాళ్లకు మెట్టెలున్నాయేంటి? అంటే తిను మంగ? ఆగిపోయావే, చెప్పు తులసి. ఏం చెప్పమంటావమ్మా? కన్న తల్లిని పేరు పెట్టి పిలిచే కూతురుతో ఏం చెప్పమంటావు? కన్న తల్లిని అనుమానిస్తున్న కూతురుతో ఏం చెప్పమంటావు? కన్న తల్లితో కోపంగా మాట్లాడుతున్న కూతురుతో ఏం మాట్లాడమంటావు? అమ్మా, నేను మీ అమ్మనని నీకింకా గుర్తుందా? అది కాదమ్మా. వద్దే, నన్నే మోసం చేద్దామని వచ్చావు కదూ. నువ్వు నిత్యలా వస్తే నేను నిత్య బతికే ఉందని చెప్తాననుకున్నావా? నీకు అబద్ధం చెప్పానని వచ్చావా? ఇన్ని రోజుల్లో ఏ రోజైనా నీకు నేను అబద్ధం చెప్పానా? నిన్ను మోసం చేశానా? ఇప్పుడెందుకు ఇదంతా? అవునులే, గొప్పింటి కోడలు అయ్యావని ఈ పేదింటమ్మా నీకు అలుసైపోయిందా? అమ్మా, అదేం లేదమ్మా. మరెందుకే నన్ను అనుమానిస్తున్నావు? నిత్య చనిపోయిందని నీకు తెలుసు. చనిపోయిన నిత్యను బతికించడానికి నేనేమైనా దేవతనా? అయినా ఆ నిత్య ఎవరు, స్వరూప ఎవరు? నీకంటే ఎక్కువ వాళ్ళు. నేను బతుకుతున్నది నీకోసం కాని వాళ్ళ కోసమా? ఎందుకు నన్ను ఇలా చిత్రవద చేస్తున్నావు? క్షమించమ్మా. క్షమించనే. ఇంకోసారి నా కళ్ళను మోసం చేయాలని చూస్తే నీ కంటికి కనిపించను. అమ్మా, అవునే, నువ్వు నన్ను అనుమానించేటట్టయితే ఈ అమ్మ నీకు లేదనుకో. నేను నీ సంతోషం కోరేదాన్నే తప్ప నీ ఆనందానికి అడ్డొచ్చేదాన్ని కాదు. ఈ విషయం నీకు అర్థమైనప్పుడే మళ్ళీ ఈ అమ్మ దగ్గరికి రా. వెళ్ళిపో. అమ్మా, అప్పటి వరకు నీ మొహం నాకు చూపించుకో. వెళ్ళు.
నన్ను క్షమించు మంగా. అడుగడుగునా నీకు అబద్ధం చెప్తున్నాను, నిన్ను మోసం చేస్తున్నాను. కానీ కానీ ఇదంతా నీ భవిష్యత్తు కోసమేనే. ఈ పెంచిన తల్లిని అర్థం చేసుకో, అర్థం చేసుకో. నేను ముందే చెప్పాను కదా మేడం, మీరు అనవసరంగా మీ అమ్మగారిని అనుమానించి బాధ పెట్టారు. లేదు చారి గారు, మా అమ్మ కళ్ళల్లో నాకు ఏదో తెలియని అపరాధ భావం కనిపిస్తోంది. నాకు అబద్ధం చెప్తున్నానని, నన్ను మోసం చేస్తున్నాననే ఫీలింగ్ అమ్మ మొహంలో నేను చూశాను. మీ దగ్గర అబద్ధం ఆడాల్సిన అవసరం మీ అమ్మగారికి ఏముంది మేడం? అదే నాకు అర్థం కావట్లేదు. మా అమ్మ ఎప్పుడూ ఇలా చేయదు. నా దగ్గర ఏదో దాస్తుంది. అది అపోహ కావచ్చు మేడం. అనవసరంగా అమ్మగారిని దూరం చేసుకోకండి. ఈ ప్రపంచంలో అమ్మే నాకు దైవం చారి గారు. అమ్మ అయినా నాకు 2 కళ్ళు. కానీ ఎందుకో తెలియదు, నిత్య బతికి ఉందని నా మనసు బలంగా నమ్ముతుంది. అది నిజమో కాదో కాలమే చెప్పాలి. పదండి. ఏంటి తులసి నువ్వు చెప్పేది? అవునమ్మా, మంగ నిత్యలా మా ఇంటికి వచ్చింది. నిత్య బతికే ఉందని నా నోటితోనే చెప్పించిపోయింది. నువ్వు చెప్పావా? కంగారులో చెప్పేదానేనమ్మా. దేవుడి దయ వల్ల ఆఖరి క్షణంలో మంగ కళ్ళకున్న మెట్టెలు చూసి గుర్తుపట్టి చెప్పకుండా ఆగాను. థ్యాంక్ గాడ్. కాస్తలో ఎంత ప్రమాదం తప్పింది. అవునమ్మా, లేదంటే ఈరోజు మంగకు నిజం తెలిసిపోయేది. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి తులసి. మంగకి నిజం తెలిస్తే ప్రమాదం. తెలుసమ్మా, కానీ 20 ఏళ్లు ఈ చేతులతో పెంచిన మంగకు అబద్ధం చెప్పాలంటే గుండెకు బాధగా ఉంది. నిజం తెలిసిన రోజు అది నన్ను అసహ్యించుకుంటుంది. ఆ రోజు నా గుండె పగలటం ఖాయమమ్మా. పెంచిన నువ్వే ఇలా అంటే కన్న తల్లిని, అది నా కన్న కూతురని తెలియక దాన్ని నరకంలోకి నెట్టిన దాన్ని. నా పరిస్థితి ఆలోచించు తులసి. నిజం తెలిసిన రోజు మంగ నన్ను క్షమిస్తుందా? మన ఇద్దరి పరిస్థితి ఒకటేనమ్మా. తెలియక మీరు తప్పు చేశారు, తెలిసి నేను తప్పు చేస్తున్నాను. అవును తులసి, మన పాపాలకి ప్రాయశ్చిత్తం లేదు. ఆ దేవుడు కూడా మనల్ని క్షమించడు. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ సీన్. మీ సెంటిమెంట్ చూస్తుంటే స్టోన్స్ కి కూడా స్ట్రోక్ వచ్చేస్తుంది. ఒక కూతురు, 2 తల్లులు. ఒక కూతురు కోసం తల్లడిల్లిపోతున్నారు. బాగుంది, చాలా బాగుంది. నేను మంగ ప్లస్ కి వెళ్దాం అనుకుంటే అది నా గెటప్ లో దీని దగ్గరకొచ్చి నేను బతుకున్నానో లేదో తెలుసుకునే ప్రయత్నం చేసిందన్నమాట. ఒకసారి నీ దగ్గర కూడా ట్రయల్ వేసినట్టుంది. ఇదంతా నీ వల్లే బేబీ. నువ్వు బయట తిరగకపోయుంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చేవి కావు. కవర్ చేయలేక చస్తున్నావు. ఓ, దానికి నిజం తెలిసిపోతుంది అన్న టెన్షన్ తప్ప నేనేవైపోతానోనన్న భయం లేదన్నమాట మీకు. ఇంకెన్నాళ్ళు భయపడాలి నేను? ఈ టెన్షన్ పడ్డం నా వల్ల కాదు.
ఇప్పుడే నిన్ను జై దగ్గరికి తీసుకెళ్ళి నువ్వు బతికే ఉన్నావని నిజం చెప్పేస్తాను. పద. అమ్మా ఆగండి అమ్మా. వద్దు తులసి, నేను ఈ టెన్షన్ పడలేను. నువ్వు పద. లే మామ్. జైకి నన్ను ఒకరు ఇంట్రడ్యూస్ చేసేదేంటి? తలుచుకుంటే నేనే నిత్యని అని ఎదురు పడగలను. నాకేం భయం లేదు. అయితే వెళ్ళవే, నేను ఆపను. హా, ఆ టైం వస్తే తప్పకుండా వెళ్తాను మామ్. అచ్చరే, మాట మాటకి టెన్షన్ పడలేను అంటున్నావు. ఒక పని చేయి మామ్, నేను ఆ మంగ ట్విన్ సిస్టర్స్ అని జైకి చెప్పేసేయ్. నీకోసం నేను నా లైఫ్ ని సాక్రిఫైస్ చేశాను. మంగ జై హ్యాపీగా ఉంటారు. నీకు కూడా ఏ టెన్షన్ ఉండదు మామ్. ఏమంటావు మామ్? ఎలాగూ ఆ మంగను నువ్వు కనకపోయినా కన్న కూతురులా ఫీల్ అవుతున్నావు కదా. నీ ఫీలింగ్స్ కోసం నా ప్రేమని కూడా కిల్ చేసుకుంటాను. జైని మంగకి వదిలేస్తాను మామ్. దానికి ఆయుష్ ఉన్నంత వరకు బతుకుతుంది. వెళ్ళు మామ్, వెళ్ళు. వెళ్ళి చెప్పు. నాకు ఏదైనా ఓకే మామ్. నా కోసం నువ్వు ఏమీ చేయట్లేదు. నీకోసం నన్నైనా చేయనివ్వు. ఈ ఆఫర్ గురించి ఆలోచించు మామ్. అమ్మా నిత్య చెప్పింది బాగుందమ్మా. జయబాబుకి నిజం చెప్పేద్దాం. అన్ని సమస్యలు తీరిపోతాయి. నువ్వు నిత్యని తక్కువ అంచనా వేస్తున్నావు తులసి. నిత్య తీసుకునేదే కాని ఇచ్చేది కాదు. మంగ తన కవల సోదరి అంటేనే అదొప్పుకోదు. ఇంకా జైని ఎలా వదిలేస్తుందనుకున్నావు? వదలదు. నన్ను, జైని ఎవ్వర్నీ వదిలిపెట్టదు. నువ్వు నా గురించి బాగా స్టడీ చేసావు మామ్. నువ్వు నాకు మాత్రమే మామ్వి. జై నాకు మాత్రమే సొంతం. మంగకు షేర్ ఇవ్వను. ఈ పాటికి మంగ హెడ్ బాత్ చేసి నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అవును, మంగ కోసం మల్లెపూలు తీసుకెళ్ళాలి కదా. త్వరగా ఇచ్చేయండి. ఏం కావాలి బాబు? మల్లెపూలు బామ్మ. అలా రహస్యంగా అడుగుతావే? అంటే నేను సూర్యదేవర జయసూర్యని. నేను మల్లెపూలు కొట్టినట్టు మూడో కంటికి తెలియకూడదు. ఈ పూలు ఎవరికి తీసుకెళ్తున్నారు? మా ఆవిడ మంగ తయారికి. మీ ఆవిడకేగా తీసుకెళ్తున్నారు. దానికి సిగ్గుపట్టం ఎందుకు బాబు? అదంతేలే, ముందు పూలు ఇవ్వండి. ఎన్ని మూరలు ఇమ్మంటారు? బుట్టలో ఉన్నవన్నీ ఇచ్చండి. ఏం బాబు, కొత్తగా పెళ్ళయిందా? లేదు, పెళ్ళి సంవత్సరం అయింది. మరిప్పుడెందుకు ఇన్ని పువ్వులు? అంటే మా తొలి రాత్రి మొన్నే అయింది. ఈరోజు మూడో రాత్రి. పెళ్ళయి సంవత్సరం అయినాక ఇప్పుడు జరుపుకుంటున్నారా? తీసుకోండి. అవును, ఎలా తీసుకెళ్తావు బాబు? నా దగ్గర కవర్ కూడా లేదే. ఇలా తీసుకెళ్తున్నాం. యురేకా! లా 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 లా.
పూల రంగళ్ళ ఏమిట్రా వేషం? పూల్లో పూలని నువ్వే కొన్నట్టున్నావేంటి నాన్నా? అన్ని పూలేం చేసుకుంటావురా? పూల కొట్టేమన్నా పెడుతున్నావరా? బంగారం వజ్రాలు అమ్మాల్సిన వాడు పూలు అమ్మడం ఏంటి కర్మ కాకపోతే? షేర్స్ కొనాల్సిన వారు ఫ్లవర్స్ కొన్నారేమిటి సార్? అమ్మో, ఇలాగే తీసుకెళ్తే ఇంట్లో వాళ్ళ రాగింగ్కి బలవడం ఖాయం. అందుకే గప్చుప్గా తీసుకెళ్ళి గదిలో ఓపెన్ చేస్తా. ఒక్క నిమిషం. ఇందులో పెట్టండి. పెట్టెలో పూలు పట్టుకెళ్తాం ఏంటి బాబు? మా డబ్బున్న వాళ్ళ కష్టాలు మీకు తెలియదులే బామ్మగారు. దీంట్లో ఏంటి? ఇదిగోండి. థ్యాంక్ యూ. ఈ పూలతో పాటు స్వీట్లు, పళ్ళు, అగరబత్తులు తీసుకెళ్దాం. మీరు ఇంకేమీ ఆలోచించకండి మేడం. సార్ వచ్చే టైం అయింది. మీరు ఇలాగే నిత్య గారి మూడ్లో ఉంటే సార్ ఏదో అనుకుని అప్సెట్ అవుతారండి. లేదు చారి గారు, నిత్య విషయం ఏదో ఒకటి తెలియ వరకు నేను మనిషిని కాలేను. వద్దన్న అవే ఆలోచనలు వస్తున్నాయి. సరే మేడం, బాగా పొద్దుపోయింది. నేను ఇంటికి బయలుదేరుతానండి. వస్తాను మేడం. ఏంటి సరే, ఇంటికి వెళ్తున్నావా? అవును సార్. వెళ్దుగానిలే, లోపడరా. పదు డార్లింగ్. అవును సరే సార్, మార్నింగ్ నుంచి ఆఫీస్కి రాలేదండి నువ్వు? అదేమిటి సార్, మేడం గారు షాపింగ్ తీసుకెళ్లారండి. ఏం తెచ్చారు? ఏమీ తీసుకురాలేదురా. అసలు వీళ్ళు షాపింగ్కే వెళ్లారో లేక ఆ వంకతో వేరే ఎక్కడికైనా వెళ్లారో? అదేంటి మంగ, నువ్వు అడిగితే చెప్తారా ఏంటి? షాపింగ్కి వెళ్ళామండి. మీకు ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ తెద్దాం అనుకున్నాను, కానీ మంచి గిఫ్ట్ ఏది దొరకలేదు. నువ్వేనా సర్ప్రైజ్ బేబీ? మళ్ళీ నాకు వేరే గిఫ్ట్ అవసరమా? మంగను మించిన బహుమతి నీకు మరొకటి దొరకదు. మంగ నీకు దేవుడిచ్చిన బహుమతి అనుకో. వీళ్ళొకరు సందు దొరికితే చాలు దాని ఓ అని పొగిడేస్తారు. ఈ పొగడ్తలు ఎన్ని రోజులే, ఆ తర్వాత అన్ని ఏడుపులేగా. వెళ్ళి ఫ్రెష్ అవ్వు నాన్న, భోంచేద్దాం. ఓకే పిన్ని. సార్, ఆ బ్రీఫ్ కేసు ఇలా ఇవ్వండి, ఆఫీస్ రూమ్ లో పెడతాను. అక్కర్లేచారి, మా రూమ్ లో పెట్టుకుంటాను. ఏమిటి సార్ మీరు, ఉదయం నుండి నేను ఆఫీసుకు రాలేదు, ఆఫీసు పని ఒక్కటి కూడా చేయలేదు. కనీసం ఈ పనైనా చేసి నా స్వామి భక్తులు నిరూపించుకోనివ్వండి. అక్కర్లేదా నాన్న? నేను ఈవేళ ఆఫీసుకు రాలేదని మీకు నాపై కోపం వచ్చింది కదా సార్, అందుకే మీరు నాకు ఆ బ్రీఫ్ కేసు ఇవ్వనంటున్నారు. అదేం లేచారి. మరి అలాంటప్పుడు ఇవ్వచ్చు కదండి. వద్దు. ఎవరా? ఎవరా? అందులో మణులు మాణిక్యాలు ఉన్నాయా ఏంటి? వజ్రాలు, వైఢూర్యాలు ఏమైనా ఉన్నాయేమో. ఏమండోయ్, ఉంటే మాత్రం మా సార్కు నాపై ఆ మాత్రం నమ్మకం లేదనుకుంటున్నారా? మీరెవడి సార్? మొద్దుచారి అంటే అంటే మీకు నాపై నమ్మకం లేదన్నమాట. ఇది నా స్వామి భక్తిగా అగ్ని పరీక్ష అండి, మీరివ్వాల్సిందే. ఇవ్వను. మీరివ్వండి సార్. ఎందుకు ఇవ్వనంటున్నానో అర్థం చేసుకొచ్చారి. మీరే నా సిచ్యువేషన్ అర్థం చేసుకోండి సార్. ఇది నా పర్సనల్. అయినా సరే మీరు ఇవ్వాల్సిందే. ఇవ్వండి సార్. చారి వదులు. వద్దు చారి. ఇవ్వండి సార్.